భారతదేశ ప్రెసిడెంట్ యొక్క ఎన్నిక విధానం. ఎందుకు స్పెషల్ గా ఈయన ఎలక్షన్ గురించి తెలుసుకోవాలి అంటే ఇది చాలా ప్రత్యేకమైనటువంటి ఎన్నిక విధానం. ఏంటి అంటే ప్రెసిడెంట్ ని నేరుగా ప్రజలు ఎన్నుకోరు. దీనికి ఒక ప్రత్యేకమైన గ్రూప్ ఉంటుంది. దీనినే ఎలక్టోరల్ కాలేజ్ అంటారు. ఎవరు ఉంటారు దీంట్లో అంటే పార్లమెంటు సభ్యులు, లోక్సభ ఎంపీస్ అండ్ రాజ్యసభ ఎంపీస్, అంతేకాకుండా రాష్ట్ర ఎమ్మెల్యేలు మరియు ఢిల్లీ పుదుచ్చేరికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా. ప్రెసిడెంట్ యొక్క ఓటు విలువ సమానంగా ఉండదు. ఇది రాష్ట్రానికి సంబంధించి డిఫరెంట్గా ఉంటుంది. ఎంపీ ఓటు విలువ డిఫరెంట్గా ఉంటుంది, ఎమ్మెల్యే ఓటు విలువ డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకు అనేది నేను యూట్యూబ్లో వీడియో చేసి పెట్టాను, చాలా క్లియర్గా ఉంటుంది, వెళ్ళి చూడండి. ఆయన యొక్క ఎన్నిక విధానము మరియు ఆ ఓట్స్ ని కౌంటింగ్ చేసే విధానం కూడా చేసి పెట్టాను. సరే, ప్రెసిడెంట్ గా క్యాండిడేట్ కి కావలసినటువంటి అర్హతలు ఏంటి? ఈయన భారత పౌరుడై ఉండాలి, 35 సంవత్సరాలు నిండి ఉండాలి, ఎటువంటి నేరంలో ఇన్వాల్వ్ అయి ఉండకూడదు, లోక్సభ సభ్యుడిగా కావాల్సినటువంటి అర్హతలు అన్నీ కలిగి ఉండాలి. ఇది ఎప్పుడు జరుగుతుంది ఈ ఎన్నిక అంటే ప్రెసిడెంట్ యొక్క టర్మ్ 5 ఇయర్స్. ఆ 5 ఇయర్స్ ముగియక ముందే అంటే ఒక 2 నెలల ముందు నుంచే ఈ ఎలక్షన్ జరపడం స్టార్ట్ చేస్తారు. ఇది యూట్యూబ్లో వీడియో ఉంది, వెళ్ళి చూడండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.